వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పొలిటికల్ సర్కిల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. పునర్విభజన నేపథ్యంలో ఏ నియోజకవర్గం మాయమవుతుందో, కొత్తగా ఏ నియోజకవర్గం ఏర్పడుతుందో అనే చర్చలు బలంగా సాగుతున్నాయి. 2004 అసెంబ్లీ ఎన్నికల తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 3 నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. అదేవిధంగా కొత్తగా 3 నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం జరగబోవు పునర్విభజనలో అదనంగా జిల్లాకి మరో 7 నియోజకవర్గాలు పెరుగుతాయి. దీంతో రాజకీయ నిరుద్యోగుల్లోనూ రాజకీయ ఔత్సాహికుల్లోనూ ఆసక్తి నెలకొంది. పెరిగే నియోజకవర్గాలపై పలువురు దృష్టి సారించారు. పైగా ఫలానా మండలాలు కలిసే అవకాశం ఉందని, ఫలానా మండల కేంద్రం నియోజకవర్గ కేంద్రంగా మారుతుందని రకరకాల చర్చలు సాగుతున్నాయి. అవన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే. కానీ ఎంతకాలం పట్టినా 2029 అసెంబ్లీ ఎన్నికల్లోపు పునర్విభజన తతంగమైతే పూర్తి అవుతుంది. దీంతో కొందరు నేతల్లో అంతర్మతనం మొదలవగా వివిధ రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు కావాలని కలలు కంటున్న నేతల్లో కూడా పునర్విభజన ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి కనబడుతోంది. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో జరిగిన పునర్విభజనను ఒక్కసారి పరిశీలిస్తే గోరంట్ల, నల్లమాడ, గుత్తి నియోజకవర్గాలు మాయమయ్యాయి. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న గోరంట్ల మండలం పెనుగొండ కేంద్రంగా ఏర్పడిన నియోజకవర్గంలోకి విలీనమయ్యింది. అదేవిధంగా నియోజకవర్గ కేంద్రమైన నల్లమాడ నూతనంగా వెలిసిన పుట్టపర్తిలోకి కలిసిపోయింది. గుత్తి కాస్త మాయమై గుంతకల్లు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. హిందూపురం, అనంతపురం 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 7 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఆవిర్భవించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాలు మాయమయ్యే పరిస్థితి లేకపోలేదు. దీంతో పాటు మరో పార్లమెంటు స్థానం కూడా కొత్తగా ఏర్పడుతుంది. ఏ మండల కేంద్రం అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ గా మారుతుందో అనే చర్చ సాగుతోంది. అందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ముదిగుబ్బ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడే అవకాశం ఉంటుందన్న చర్చ పలువురిలో వినిపిస్తోంది. దీంతో పాటు కదిరి నియోజకవర్గంలోని తనకల్లు, హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాలయ్యే ఛాన్స్ ఉందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు పరిధిలోని నార్పల, బుక్కరాయ సముద్రం, కనేకల్లు మండల కేంద్రాలు కూడా నియోజకవర్గ కేంద్రాలయ్యే అవకాశం లేకపోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ కేంద్రాలు మాయమయ్యే పరిస్థితి కూడా లేకపోలేదు. దీంతో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జుల పరిస్థితి డోలాయమానంగా మారుతోంది. తాము భవిష్యత్తులో ఏ మండలాలపై దృష్టి సారించాలోనన్న అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మరోవైపు మహిళా రిజర్వేషన్ కోటా కూడా వారిలో గుబులు రేపుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా పునర్విభజన తరువాత ఆ సంఖ్య 21కి చేరుకుంటుంది. మహిళలకు రిజర్వేషన్ బిల్లు కూడా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పెట్టబోతున్నారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. 2029కి అమల్లోకి కూడా వస్తుంది. దీంతో అనంతపురం జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్లో మహిళా ప్రతినిధులను చూడబోతున్నాం. ప్రస్తుతం జిల్లాలో 4 మహిళా ప్రతినిధులు ఉన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 రిజర్వేషన్ల ప్రకారం పెరుగుతారు. పునర్విభజన తరువాత మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను వారికి రిజర్వేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యవహారం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పవచ్చు.